ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న దర్గాని విజిట్ చేయబోతున్నాను నేను. నాంపల్లి దర్గా అనమాట. నేను అండ్ పవిత్ర వెళ్ళబోతున్నాం. నేను అజ్మీర్ దర్గా వెళ్ళడం అనేది చాలా ఫస్ట్. అండ్ ఊర్లో అంటే మా వెస్ట్ గోదావరిలో ఉన్న దర్గాస్ కూడా వెళ్ళాను. బట్ హైదరాబాద్లో ఎప్పుడు కూడా నేను దర్గానే విజిట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కార్ చూస్తే మీరు చాలా అంటే చాలా భయపడతారు. శివుడే భయం అనేది నా బ్లడ్ లోనే లేదా. సో ఇదంతా దుమ్ము పట్టేసి ఇక్కడ నేమ్ కూడా రాసుకోవచ్చు మనం కావాలంటే. SHABEENA షబీనా. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. సో గైస్, కార్ వాషింగ్. గన్ను అలవాటుందా? సినిమాలు చూడట్లేదేంటి? హాయ్, హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ షబీనా షేక్. సో ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా? మొన్న ఆల్రెడీ అజ్మీర్ వ్లాగ్ చూశారు కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న దర్గాని విజిట్ చేయబోతున్నాను నేను. నాంపల్లి దర్గా అనమాట. నేను అండ్ పవిత్ర వెళ్ళబోతున్నాం. నేను అజ్మీర్ దర్గా వెళ్ళడం అనేది చాలా ఫస్ట్. అండ్ ఊర్లో అంటే మా వెస్ట్ గోదావరిలో ఉన్న దర్గాస్ కూడా వెళ్ళాను. బట్ హైదరాబాద్లో ఎప్పుడు కూడా నేను దర్గానే విజిట్ చేయలేదు. నాకు దగ్గరలో ఉన్న ఫిలిం నగర్లో ఉన్న దర్గా కూడా విజిట్ చేయలేదు నేను. సో నాంపల్లి దర్గా అనేది చాలా ఫేమస్ కాబట్టి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా. యూసుఫ్ బాబా దర్గా అనమాట. సో నేను పవిత్ర వెళ్దాం అనుకుంటున్నాం. సో వెళ్ళాలంటే మనకి కార్ ఉండాలి, లేదా స్కూటీ ఉండాలి, లేదా మనం మెట్రోకి వెళ్ళాలి. మనం మెట్రో యూస్ చేయం కాబట్టి సో కార్ కానీ బైక్ కానీ దాని మీదే వెళ్ళాలన్నమాట. ఏం చెప్పావురా? సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నా కార్ వాష్ చేయబోతున్నాను అనమాట. అవునా, నిజమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కార్ చూస్తే మీరు చాలా అంటే చాలా భయపడతారు. శివుడే భయం అనేది నా బ్లడ్ లోనే లేదా. మీరే కాదు, నేను కూడా షాక్ అవుతా అనమాట. ఫస్ట్ కార్ని చూద్దాం రండి. ఎంత చెత్త, ఎన్ని డేస్ అయిందో కార్ యూస్ చేసి. సీరియల్ షెడ్యూల్ లేదంటే కనుక అసలు కార్ యూజే చేయను అనమాట. ఇది నా కారు మొత్తం దుమ్ము పట్టేసి, లోపలైతే అసలు డస్ట్బిన్నా లేకపోతే కారా అర్థమే కాదు. సో లోపల చూడండి ఎన్ని సామాను ఉంటాయో. అసలు కార్ తీసుకొని వెళ్ళాలంటే సామాన్లు బాగుండాలా ఆంటీ? రే, నేనే బెటర్ రా. కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? సో ఇదంతా దుమ్ము పట్టేసి ఇక్కడ నేమ్ కూడా రాసుకోవచ్చు మనం కావాలంటే. SHABEENA షబీనా. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. ఇదిగో బ్రౌన్ రైస్ చూసారా? ఇలాగే కార్ టూర్ కూడా చేసేస్తే మంచిదేమో. చేసేద్దాం. ఇది గైస్ నా కార్ టూర్. ఇది వీడియో చేంజ్ చేస్తున్నాను నేను వీడియోని. బ్రౌన్ రైస్ అనమాట. అద్వైత్ గారు నాకు బ్రౌన్ రైస్ తీసుకొచ్చి ఇస్తా అన్నాడు, అంటే కుక్ చేసి తీసుకొస్తా అన్నాడు. వాడికి కుక్ చేయాలంటే నేను రైస్ ఇవ్వాలంట. సో రైస్ ప్యాకెట్ వాడికి ఇస్తే వాడు మార్నింగ్ కుక్ చేసుకొని తెస్తాడు కదా అని చెప్పి కొన్నాను. బట్ వాడికి ఇవ్వడం మర్చిపోయాను అనమాట. ఇది ఫ్యాన్ అనమాట. ఇది షూటింగ్లో యూస్ చేసుకుంటూ ఉంటాం మేము ఇలా. ఎందుకంటే అవన్నీ షూటింగ్ సెట్స్ కాబట్టి అక్కడ అసలు చాలా సఫికేటింగ్గా ఉంటుంది, హ్యూమిడిటీ చాలా ఉంటుంది అనమాట. ఇది ఇంకొక ఫ్యాన్, అందుకని ఫ్యాన్ పెట్టుకొని తిరుగుతాం. పర్ఫ్యూమ్, ఇది పర్ఫ్యూమ్ అటు సైడ్ ఉంది. డబ్బా ఎందుకు పడేయచ్చు కదా. యా, జ్యువెలరీ బాక్స్లు, నా చెప్పులు, గొడుగు. అండ్ మాకు షూట్స్ అప్పుడప్పుడు ఎండలో జరుగుతాయి కాబట్టి కంపల్సరీ గొడుగు ఉండాలన్నమాట. అసిస్టెంట్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇది నా కార్ డిక్కీలో ఉన్న పరిస్థితి. అండ్ ఇక్కడ మర్చిపోయాను, ఇక్కడ చూడండి బట్టలు ఎలా ఉన్నాయో. ఇది మా ఆయనది. దుబాయ్ నుంచి వచ్చినప్పుడు కోట్ ఇది వేసుకొని వచ్చారు, కార్లోనే మర్చిపోయి వెళ్ళిపోయారు. అండ్ ఇది నా ఒక కొత్త డ్రెస్, ట్యాగ్ కూడా తీయలేదు గైస్. ఎలా ఉందో చూడండి. కార్లోనే పడేసా, అసలు ఒక్కసారి కూడా యూస్ చేయలేదు. కొంచెం లూజ్ ఉందని చెప్పి తర్వాత యూస్ చేద్దామని అలానే వదిలేసా. అండ్ ఇంక ఈ కవర్లో ఏమున్నాయో భయం వేస్తుంది తీయాలంటే. ఓ, ఇందులో కూడా ఒక డ్రెస్ ఉంది. ఇవన్నీ ఇందులో పెట్టేద్దాం. సో ఇలా చెత్తలాగా వదిలేస్తా అనమాట. ఎప్పుడైనా ఊరు వెళ్ళాలి, ఎక్కడైనా బయటకు వెళ్ళాలి అంటే ఇలా జ్ఞానోదయం అవుతుంది నాకు. ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. అప్పుడు కార్ క్లీనింగ్ చేస్తాను అనమాట. ఓ, ఈ ప్యాంట్ ఇక్కడ ఉందా? గైస్, నా నైట్ డ్రెస్ మీద ప్యాంట్, దీని షర్ట్ ఇంట్లో ఉంది.
ప్యాంట్ ఏమో కార్లో ఉంది. వెతికి వెతికి అలసిపోయా. సో ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలాంటి కార్ని మనం క్లీన్ చేస్తే ఎలా, ఓ ఇంకోటి కూడా దొరికింది. వావ్, శారీ. ఇప్పుడు ఈ కార్ని వాష్ చేద్దాం మనం. సో గైస్, కార్ వాషింగ్ నేనే చేసుకుందామని అంత ధైర్యంగా ఎలా చెప్తున్నా అనుకుంటున్నారా? సో నా దగ్గర ఒక మంచి ఎక్విప్మెంట్ ఉందన్నమాట. కార్ వాషింగ్ క్లీనర్ అనమాట ఇది. అగారో బ్రాండ్. మన దగ్గర అన్ని అగారో బ్రాండ్సే ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఇప్పటికే చాలా బ్రాండ్స్ నేను ప్రమోట్ చేసేసాను. ఇది కార్ వాషింగ్ బ్రాండ్. ఎలా యూస్ చేస్తారు ఏంటి అనేది, దీంతో కార్ వాష్ ఎలా చేస్తారు అనేది మీకు చూపించబోతున్నాను. అదే కాదు, మనం బైక్ కూడా వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ దీని ఎక్విప్మెంట్స్ అనమాట. వీటితో నేను కార్ వాష్ ఎలా చేస్తాను, వీటిని ఎలా యూస్ చేస్తారు అనేది మొత్తం ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఎవరైనా సరే క్విక్గా కార్ వాషింగ్ చేసుకోవాలి, సర్వీస్ సెంటర్కి వెళ్తే ఖచ్చితంగా చాలా ఎక్కువ టైం పట్టిద్ది. మినిమం ఎంత కాదనుకున్నా కూడా ఒక 1.5 hours 2 hours టైం తీసుకుంటారు వాళ్ళు. అదే మన దగ్గర ఈ అగారో బ్రాండ్ కార్ వాషింగ్ ఉంటే కనుక ఈజీగా మనమే జస్ట్ ఒక 20 minutesలో వాష్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా క్లీన్గా అయిపోతుంది కార్. నేను ఆల్రెడీ యూస్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేస్తారు ఏంటి అనేది చూపించబోతున్నాను. లెట్స్ సీ గైస్. గైస్, ఇందులో 3 meters ఇన్హెట్ హోల్స్ అండ్ 8 meters అవుట్లెట్ హోల్స్ కూడా ఇచ్చాడనమాట. అండ్ ఇది చూడండి, కేబుల్ కూడా దీనికి చాలా అంటే చాలా దూరం. మనకు ఒకవేళ స్విచ్ బోర్డు చాలా దూరంలో ఉంటే కనుక కార్ వాషింగ్కి దూరంగా ఉన్నా కూడా ఈజీగా యూజ్ అవుతుంది అనమాట. చాలా పొడుగిచ్చారు, చూసారా? సో ఈజీగా 5 meters ఉంటుందన్నమాట. అండ్ దీనికి ఫోమ్ బాటిల్ కూడా ఇచ్చాడు. అండ్ ఇది వాషింగ్ గన్. సో దీన్ని బట్టే మనం ఇలా వాష్ చేస్తూ ఉంటాం అనమాట. అప్పుడప్పుడు ఆడుకోవచ్చు కూడా. ఊరికే చెప్పా. ఓకే, కట్ చేయండి గైస్. ఇవి నాజల్స్ అనమాట. అండ్ ఇది ఫిల్టర్ అనమాట. అండ్ ఇవి ఎక్స్టెన్షన్ రాడ్స్ అనమాట. ఇది ఇన్లెట్ కేబుల్ అనమాట, అదే ఇన్లెట్ పైప్. ఇదేమో వాషింగ్ పైప్. సో వాషింగ్ పైప్ కూడా మనకి చాలా పెద్దగా ఇచ్చాడు. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా యాడ్ చేస్తాము, ఎలా కార్ వాష్ చేస్తాము అనేది నేను చూపించబోతున్నాను. సో గైస్, ఈ వాషింగ్ గన్కి ఈ ఎక్స్టెన్షన్స్ ఎలా ఫిట్ చేస్తున్నానో చూడండి. సో ఇక్కడ ప్రతిదానికి లాక్స్ ఉంటాయి అన్నమాట. ఇలా మనం ప్రెస్ చేసేస్తే లాక్ అయిపోతుంది. అండ్ దీనికి కూడా ఇలా. సో ఇలా ఫిక్స్ అయిపోయింది, చూసారా? ఇప్పుడు దీనికి మనం వాషింగ్ ట్యూబ్ అనేది యాడ్ చేసేసుకొని సెట్ చేసేసుకోవాలి. సో దీనికి ఎలా పెడతారు అనేది చూపించబోతున్నా. గైస్, మొత్తానికి అయితే ఫిట్ చేసేసాం. సో ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, చూసారా? దీన్ని ఇట్లా తిప్పితే చాలు ఆన్ అయిపోతుంది. అండ్ అక్కడ ట్యాప్ కూడా తిప్పి పెట్టుకోవాలి వాటర్ వచ్చేలాగా. ఇంకా స్టార్ట్ చేద్దాం రండి వాషింగ్. సో గైస్, కార్ వాషింగ్. గన్ అలవాటుందా? సినిమాలు చూడట్లేదేంటి? సో గైస్, కార్ వాషింగ్ అయిపోయింది. ఇప్పుడు స్కూటీ వాష్.
అదే కనుక మనం అగారో కార్ వాషర్ బ్రాండ్ ఇంట్లో పెట్టుకుంటే కనుక ఈజీగా కార్ వాష్ అయినా బైక్ వాష్ అయినా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది పోర్టబుల్ కూడా, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళొచ్చు. కార్లోనే పడేసుకుంటే ఇంకా అసలు పనే ఉండదు అనమాట. సో అదిదా మ్యాటర్. కార్ వాషింగ్ అయితే అయిపోయింది. నా కార్ టూర్ చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్, టాటా.